ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు అంటోంది బీఆర్ఎస్. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉంది కానీ బీఆర్ఎస్ కే ఫ్యూచర్ లేదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గొడవ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న పగటి కలలు మానాలన్నారు. ఫ్యూచర్ సిటీకి వచ్చిన సమస్య ఏమీ లేదన్నారు. మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్గా మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాలి అఫిడవిట్ లో we have now cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ. ఎక్కడుందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ. వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మాసిటీని రిస్టోర్ చేస్తాం. భూసేకరణ చట్ట ప్రకారం రైతుల నుంచి ఏ ఉద్దేశం కోసం భూములు సేకరించామో ఆ ఉద్దేశానికి ఆ భూములను వినియోగించాలన్నారు హరీష్ రావు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించకూడదన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 75% భూమిని ఇతర ప్రయోజనాలకు, 25% భూములను ఫార్మాసిటీకి వాడుకోవాలని చూస్తుందన్నారు. ఈ విధానంతో ఇబ్బందులు తప్పవన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ విషయంలో హరీష్ రావు చేసిన ప్రకటనపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలు అంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతూ ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం హరీష్ రావు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు పగటి కలలు కనడం మానేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న హరీష్ రావు బీఆర్ఎస్ లో ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదన్నారు. రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు, ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రానికి తలమానికంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్లో నరకం కనిపిస్తోందన్నారు. అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేశామన్నారు మహేష్ గౌడ్.